అందరికీ నమస్కారం. చంద్రబాబుకి భారీ వెన్నుపోటు, తీవ్ర కోపంలో నారా లోకేష్. ఈ విషయాలను తెలుసుకుంది వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదే విధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి రీచ్ అయ్యేవాళ్ళం అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్‌లో మాజీ స్పీకర్, మాజీ ఆర్థిక మంత్రి, ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఓ లేఖ రాశారు. అయితే ఆ లేఖలో ఆయన ప్రస్తావించిన అంశాలు ఖచ్చితంగా ప్రజలకు సంబంధించిన అంశాలే. బలహీన వర్గాలకు సంబంధించిన అంశాలే. ఓ ప్రాంతం బాగుకు సంబంధించిన అంశాలే. నిజం చెప్పాలంటే ఇవన్నీ చర్చించాల్సిన అంశాలే. ఓ పార్టీ అధినేతకు పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు లేఖ రాయడం తప్పేమీ కాదు. అయితే ఇదేం కొత్త కూడా కాదు. ఆ లేఖలో తప్పు పట్టాల్సిన అవసరం కూడా లేదు. అయితే యనమల లేఖ రాయడాన్ని తెలుగుదేశం పార్టీ తప్పుపట్టినట్టు ఎక్కడా కనిపించలేదు కానీ, తెలుగుదేశం పార్టీ మీడియాకు మాత్రం కోపం వచ్చేసింది. ఓ పార్టీ అధ్యక్షుడికి ఓ సీనియర్ నాయకుడు లేఖ రాస్తే, అది కూడా కాకినాడ పోర్ట్ విషయమై లేఖ రాస్తే టీడీపీ మీడియాలో అది కనిపించలేదు. ప్రచురించడానికి టీడీపీ మీడియాకు మనసొప్పలేదు. యనమల చేసిన పాపమేమిటి? తెలుగుదేశం పార్టీకి 4 దశాబ్దాలుగా సేవలందిస్తూ వస్తున్నారు. ఆ మాటకొస్తే చంద్రబాబు కంటే యనమలనే పార్టీలో సీనియర్. అయితే రోజున చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఉందంటే దానికి కారణమైన అత్యంత కొంతమంది కీలకమైన వ్యక్తులు యనమల రామకృష్ణుడు ఒకరు. అయితే అలాంటి వ్యక్తి ఓ లేఖ రాస్తే దాన్ని ప్రచురించాల్సిన అవసరం లేదా? లేఖలోని కంటెంట్ తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాను సంతృప్తి పరిచే విధంగా ఉండాలా? అప్పుడే ప్రచురిస్తాయా? తమకు నచ్చిన వార్తలను ప్రచురించే దానికి మేము ప్రజల పక్షమని, ప్రజా సమస్యలను ఎత్తి చూపుతామని, దుమ్ము మా సొంతమని ఇంకా ఏదేదో చెప్పుకోవడం ఎందుకు? టీడీపీకి మంచి చేసే వార్తలను ప్రచురిస్తామని చెప్పుకుంటే అయిపోతుంది కదా! ఈ నాటకాలు దేనికి? తెలుగుదేశం పార్టీ ప్రయోజనాల కోసం నడుపుతున్న పత్రిక అని మాస్టర్ హెడ్ కింద రాసుకుంటే పనైపోతుంది కదా! మీరు రాసుకోకపోయినా జనం మాత్రం అదే అనుకుంటున్నారనుకోండి. అయితే వేరే విషయం, యనమల రాసిన లేఖలో ఎక్కడా ప్రభుత్వాన్ని విమర్శించినట్టు లేదు. కాకినాడ పోర్టుకు సంబంధించి కేవీ రావు తక్కువ ధరకు భూములు కొని ఎక్కువ ధరకు అమ్ముకున్నాడని రాశారు యనమల. అలా కొన్ని వారిలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు కూడా ఎక్కువ ఉన్నారంటూ వారి పేర్లు వెనక చౌదరి అని రాశారు. చౌదరి అని రాసినందుకు పచ్చ మీడియాలో కోపం వచ్చిందంట. అందుకే ఆ లేఖను ప్రచురించలేదట. ఈ విధంగా అయితే టీడీపీలోని చంద్రబాబు నాయుడుకి అయితే భారీ వెన్నుపోటు పొడిచేలాగా అయితే కొంతమంది నాయకులు ప్రవర్తిస్తున్నారు. అయితే దీని మీద చాలా కోపం ఉన్నట్టు తెలుస్తుంది నారా లోకేష్. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.